కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ప్రాచీన సాంప్రదాయాలు పాటిస్తున్న బొద్దవరం గ్రామ ప్రజలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో రైతు సంఘం ప్రెసిడెంట్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ధనుర్మాసం ప్రారంభం నాటి నుండి గ్రామంలో తెల్లవారుజామున నగర సంకీర్తన, ధనుర్మాస పూజలు, నెల రోజులు స్వామి అమ్మవార్లకు గ్రామంలో గల భక్తులందరూ నిత్య పూజలు చేసి సంకల్పం, యూత్, ముగ్గులు, కోలాటం, కబడ్డీ, ఖోఖో, పలు రకాల క్రీడలతో ఉత్సాహంగా ఉండేందుకు పండుగ వారం రోజుల ముందుగా వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తారు. ముక్కనుమ రోజు గ్రామ జాతర నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల నుండి రామాలయంలో నిత్యం ఆరాధించే దీపాలంకరణ, శెట్టి భజన అలంకారాలను బుధవారం గ్రామం తీసుకుని వచ్చి సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 10 అయ్యే వరకు శెట్టి భజన కార్యక్రమాన్ని తాడిపెద్దు చోరాటతో పండుగ సంబరాన్ని జరుపుకుంటారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ రైతు సంఘం తరఫున సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భజన గురువులు వేగి పైడికొండ, దాడి మరిన్ని బాబు, గ్రామ సర్పంచ్ వేగి లక్ష్మీ అప్పలనాయుడు, ఆర్గనైజింగ్ కమిటీగా టీడీపీ నాయకులు గెడ్డం కొండయ్య నాయుడు, ఆడారి రమణ, వేగి గోపి, ఎల్లపు లోవా, ఎరిగి నాయుడు, ఎల్లపు చిన్నబ్బాయి, సంకల్పం యూత్ ప్రెసిడెంట్ ఆడారి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మా గ్రామంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు గ్రామంలో కోట మహోత్సవం జరుగుతుంది. మరి మన సనాతన ధర్మంలో మన తెలుగువారు మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పర్వదినాలను మరి అత్యంత భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా మరి స్వర్గస్థులైనటువంటి పెద్దలను మనం స్మరించుకునేటటువంటి పండుగ కూడా సంక్రాంతి. ఇటువంటి సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా ఆనందోత్సవాలతో మనం జరుపుకుంటూ మన యొక్క ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి మా వంతు కృషిగా మేము సాయశక్తులుగా ప్రయత్నిస్తూ దేశాన్ని అలాగే మా గ్రామాన్ని కూడా విస్తృతపరుస్తూ అలాగే మా భావి తరాల వారికి కూడా మరి ఈ కళలు చిట్టి భజన, కోలాటం, అదేవిధంగా హరిభజన, సప్తగుళ్ళు, కోల పెద్దలకు అన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి అత్యంత వైభవంగా సంతోషంతో ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని మా గ్రామ పెద్దలు, గ్రామ పౌరులు, అదేవిధంగా అందరి సహకారాలతో గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ కార్యక్రమానికి మరింత అందరూ కూడా పెద్దలందరి సహాయ సహకారాలతో మేము జరిపించుకుంటూ ముందు భావితరాల వారికి అందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను అన్నింటినీ కూడా అందించాలనే సద్భావంతో అందరం కూడా పాటుపడుతూ ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా జరిపిస్తున్నాం. మరి ఆ భగవంతుని ఆశీస్సులు మా గ్రామ ప్రజలకి అలాగే మన దేశానికి ఎంతో ప్రశాంతంగా ఆరోగ్యాలు ఇచ్చి అందరినీ కూడా సుఖసంతోషాలతో ఉండేలా చేయాలని చెప్పి కోరుకుంటూ నేను చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆ దేవుడి ఆశీస్సులు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా సంస్కృతి కళలే నామాల భజనలో తప్పుకుని చేసుకుంటూ కనుమ వెళ్ళిన మరుసటి రోజు బొద్దవరం గ్రామంలో ఉత్సవం ఘనంగా జరుగుతున్నాం. ఈ నిమిత్తంగా ప్రజలు యావన్ మంది కూడా సహకారంతో జరుగుతుంది. కాబట్టి ఈ హిందూ సంప్రదాయం ఎలా జరగాలని నా తర్వాత భావితరాలకు ఒకే బలాలను చెప్పేసి ఇంకా ఎంతో ఉద్దేశంతో ఘనంగా జరుపుకుంటారని చెప్పేసి మధుకరి కోరుకుంటూ ఇక్కడికే మేము సెలవు తీసుకున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాకినాడ జిల్లా కాకినాడ మండలం బొద్దవరం గ్రామంలో
ఈ యొక్క గ్రామంలో ఈ రైతు సంఘం ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలు నడుస్తాయండి. కాకపోతే ఈ సంవత్సరం శ్రీ సంకల్పం స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి యోగోత్సవాలు సంక్రాంతి సంబరాలు 12/1/2025 నుంచి 16/1/2025 వరకు శ్రీ సంకల్పం స్వచ్ఛంద సేవా సంస్థలకు సంక్రాంతి సంబరాలు పూర్తిగా వారి ఆధ్వర్యంలో జరిగాయి. అలాగే ప్రతి సంవత్సరం అనేక నూతన సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ, అలాగే ఖోఖో, కబడ్డీ అనేక రకాలైనటువంటి క్రీడల్లో ప్రదర్శించి మా యొక్క గ్రామంలోని ప్రజల్ని ఆనందింపజేసే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అనుమతిగా వస్తున్నది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే సంక్రాంతి సంబరాలు బాగా మా యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేసేది.